శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానమహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నన్ను ఎంతగానో ఆదరిస్తూ ప్రోత్సహిస్తూ నా వీడియో చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం డిసెంబర్ 22 నుంచి 28వ తారీఖు వరకు కూడా 22 డిసెంబర్ టు 28 డిసెంబర్ వరకు 12 రాసుల వాళ్ళకి ఈ ప్లానెటరీ పొజిషన్ ఎలా ఉండబోతోంది, వాళ్ళు ఏ ఫలితాలు ఇస్తారు, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, రెమెడీస్ ఏముంది ఇప్పుడు చెప్పుకుందాం. దానికంటే ముందర మీరు మా ఆది ఆస్ట్రాలజీ జాతకం చెప్పించుకోదలుచుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి. 3 ఉండాలి. చాలామందికి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంతమందికి మ్యారేజ్ అవ్వకపోవడము, మ్యారేజ్ అయిన తర్వాత ప్రాబ్లమ్స్ రావడము, లేకపోతే కొన్ని ముహూర్తాలు పెట్టించుకోవడము, అలాగే మ్యాచింగ్, భార్యాభర్తలు మ్యాచింగ్ ఉండొచ్చు కదా, బాగా సంబంధించి వధూవరులు అది చెప్పించుకోవడం, ఇలా రకరకాలుగా మన ఆది ఆస్ట్రాలజీ నేనే పర్సనల్గా చేస్తానండి. మీరు ఫోన్ చేసినప్పుడు నేను లిఫ్ట్ చేయకపోతే ఏమనుకోవద్దు, అన్యదా భావించవద్దు. మీరు వాట్సాప్ కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ ఉంది, దాని వాట్సాప్ మెసేజ్ పెట్టండి. మీకు ఏం కావాలి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా, నేను చెప్పినవన్నీ కూడా మీరు డీటెయిల్స్ పెడితే నేను మళ్ళీ ఈ షూటింగ్లో ఉన్నా, అయితే జాతకాలు చెప్తూ ఉన్నా, నేను మళ్ళీ చూస్తాను. చూసిన తర్వాత నేను మళ్ళీ రెస్పాండ్ అవుతాను. మీకు ఫోన్ చేసి మీ గురించి ఏం కావాలి మీరని అన్నీ తెలుసుకుంటాను. తప్పకుండా పరిష్కార మార్గాలు, కంప్లీట్గా జాతకం చెప్పడం అన్నీ ఉంటాయండి. మీరు ఏమాత్రం ఇష్టం ఉంటే, నా వీడియోలు నచ్చితే మీరు తప్పకుండా చెప్పించుకోండి. ఇంకొంచెం అవకాశం ఉంటే షేర్ చేయండి. సరే, ఇది పక్కకు పెడితే తులారాశి అండి. ఈ వారం తులారాశి ఎలా ఉండబోతోంది? చాలా బాగా ఉండబోతోంది. ముఖ్యంగా మీకు ఫైనాన్షియల్ విషయంలో చాలా సమృద్ధిగా ఉంటారండి. జనరల్గా మీకు రావాల్సిన సంపదలు, బాకీలు అవన్నీ మీకు వస్తాయి. ద్వితీయ భావంలో బుధుడితో కలిసిన చంద్రుడికి గురుదృష్టి ఉండడం వల్లనే. ద్వితీయ భావంలో చంద్రుడు విద్యలో ఆటంకాలు కలిగిస్తాడు, అందులో డౌట్ లేదు. కాకపోతే గురుదృష్టి ఉండడం వలన ఆటంకాలు, గజగజల యోగం ఏర్పడి ఆటంకాలు ఏముండవు. ధనం సమృద్ధిగానే ఉంటుంది, కుటుంబంలో వృద్ధి కలుగుతుంది. ఎక్కువగా పాటలు పాడే వాళ్ళకి, మాట్లాడేవాళ్ళు, బుధుడు మాటలు గారడి కదా, ఎక్కువగా మాట్లాడిస్తుంటారు. అందుకనే మీకు బాగా గుర్తింపు, గౌరవం దక్కుతూ ఉంటాయి. గురు ప్రభావం మీకు బాగా ఉంది. అంటే సాహిత్య రంగంలో కానీ, బాగా పాటలు పాడడంలో కానీ, ఎక్కువ మాట్లాడడంలో కానీ చాలా మీరు సిద్ధహస్తులు. మీకు ముఖవర్చస్సు బాగుంటుంది, కంఠధ్వని బాగుంటుంది. అందుకే చాలా మంచివాడు మీరు. అధికమైన తెలివితేటలు, అధికారుల చేత గుర్తింపు, గౌరవ పెరగడాలు, విదేశీ వ్యక్తులతో పరిచయాలు, సంపదలు, ఆర్థికంగా బాగుంది కదండి మీకు. 3వ భావంలో రవి కూడా బాగా సంపదలు, ధైర్యాన్ని ఇస్తాడు, వాహన యోగాన్ని కలిగిస్తాడు. మీ తమ్ముళ్ళకి చాలా మంచి శుభవార్తలు కలిగేట్టుగా, శుభాలు కలిగేట్టుగా రవి భగవానుడు చేస్తాడు. మీ శుక్రుడు శుక్రుడు అంటే మీ రాశాధిపతి శుక్రుడు 4వ భావంలో ఉన్నాడు. 4వ భావంలో శుక్రుడు పంచమాధిపతిగా 4వ భావంలో ఉన్నా, లగ్నాధిపతిగా 4వ భావంలో ఉన్నా, తల్లి పొలుకలతో పిల్లలు పుడతారని శాస్త్రం చెప్తుంది అనుకోండి. ఆ పక్క పెడితే 4వ భావంలో శుక్రుడు వలన వాహన యోగము, గృహయోగము, భూములు, వస్త్రాలు, ఆభరణాలు, ఇలాగ వాటినాడు అన్నీ బాగుంటాయండి. ముఖ్యంగా శుక్రుడు ప్రభావం వల్ల సంగీతం బాగా ఉంటుంది. గురుదృష్టి ఉంది కదా, అద్భుతంగా సంగీతంలో బాగా రాణిస్తారు. అంటే మ్యూజిక్ డైరెక్టర్స్ మణిశర్మ గారు కానీ, తమన్ కానీ ఏదో అంటుంటాం, తమన్ గారు, వీళ్ళందరికీ బాగుంటుందని నేను సిరిసిలో చెప్తాను అనుకోండి. వాళ్ళందరికీ కూడా మంచి కళారంగంలో బాగా డెవలప్ అవుతారు. 4వ భావం బాగుంటాయి. అలాగే శుక్రుడు ప్రభావం వలన మీకు ఇంత వ్యవసాయదారులు కూడా కలిసి వచ్చే కాలం అని చెప్పచ్చండి. కానీ పంచమ స్థానంలో శని టెన్షన్స్ పెడుతూ ఉంటాడు, ప్రతి చిన్న విషయాన్ని టెన్షన్ పెడుతూ ఉంటాడు. అలాగే ఆడపిల్లలు పుడతారనుకోండి, పిల్లలు పుట్టే టైంలో కొంచెం ఇబ్బందికరంగా ఉండడానికి అవకాశం ఉంది. 6వ భావంలో రాహు మాత్రం చాలా యోగవంతంగా ఉంటాడండి. మీకు సక్సెస్ రేట్ని అధికంగా ఇస్తుంటాడు. మీరు విదేశాలు వెళ్ళడానికి, స్టాంపింగ్ అవ్వడం కానీ, H1B వీసా కానీ, అక్కడ పరిస్థితులు కానీ, భూములు, వాహనాలు, అలాగే స్టాంపింగ్లు అవన్నీ కూడా రాహు కారకత్వాలు ఉంటాయి, బాగుంటుంది. రాహు ప్రభావం వల్లనే గవర్నమెంట్ ప్రొఫెషన్ ఉండడానికి కూడా అవకాశం ఉంది. కానీ భార్యాభర్తల విషయంలో మాత్రం చిన్న చిన్న తగాదాలు, మనస్పర్ధలు రావడము, 7వ భావాధిపతి కూడా మీకు దశమస్థానంలో ఉండిపోవడము. సప్తమాధిపతి దశమంలో ఉన్నాడంటే మీకు ఫారిన్ యోగం. పైగా లగ్నాధిపతి, మీ రాశ్యాధిపతి చరరాశిలో ఉన్నాడు, మకర రాశిలో. అలాగే దశమాధిపతి చరరాశిలో ఉన్నాడు, కుజుడు. ఖచ్చితంగా ఫారిన్ కంట్రీస్ వెళ్తారు మీరు, అవకాశాలు ఉన్నాయి. అదే మీ జాతకంలో కూడా చూసుకోండి, నేను చెప్పడం కాదు, జాతకంలో కూడా అంతే.
ఫారెన్ యోగం ఉండాలంటే నేను చెప్పిన కాంబినేషన్స్ అన్నీ ఉంటాయి ఈ జాతకంలో. సరే అవన్నీ పక్కన పెడితే చిన్న చిన్న మనస్పర్ధలు వస్తాయండి. చిన్న చిన్న మనస్పర్ధలు రావడము, వివాహ శుభకార్యాలు కొద్దిగా లేట్ అవ్వడము, ఇవన్నీ జరగడానికి అవకాశాలు ఉన్నాయి. అష్టమ స్థానంలో గురుడు మంచివాడు కాదండి. అష్టమ స్థానంలో గురుడు విపరీత రాజయోగకారకుడు కాదు, కానీ 6వ ఇంటి వాడిగా 8వ భావంలో ఉన్నాడు. కాబట్టి మీకు మంచి చేయడానికి అవకాశాలు ఉంటాయి. ధనయోగాన్ని ఇస్తాడు, సేవకాజనాన్ని ఇస్తాడు, వస్త్రాలను కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది. 9th హౌస్ లార్డ్ భాగ్యాధిపతి ద్వితీయ భావంలో ఉన్నాడు. అంటే మీకు రావాల్సిన సంపదలు కానీ భాగ్యం కానీ ఎక్కడ తగ్గదు. పుణ్యక్షేత్ర దర్శనాలు, పుణ్యదుల స్థానాలు, గురువుగారితో తీర్థయాత్ర చేస్తారు. చదువు రీత్యా విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంది. బుధుడు కాబట్టి వ్యాపార సంస్థ సంబంధించిన విదేశాలు వెళ్ళడము, స్టాంపింగ్ అవ్వడము, అలాగే మీరు యాస్ట్రాలజర్స్ ఉన్నారు చాలామంది, యాస్ట్రాలజీ సంబంధించిన వాళ్ళకి చాలా బాగుండము. సైంటిస్టులకి, వేద పండితులకి అద్భుతంగా కదండి, ఎంత బాగుంది. ఇన్ని కూడా భాగ్యస్థానం వృద్ధి అవుతూనే ఉంటుంది. మీ వ్యాపార వృద్ధి ఖచ్చితంగా ఉంది. 10th హౌస్లో కుజుడు ఉన్నాడండి. కుజుడు సప్తమాధిపతి ఎందుకు చెప్పాను కదా, కుజుడు వెరీ వెరీ స్ట్రాంగ్ ఉన్నాడు. 2nd హౌస్లో ఆడు కూడా అయ్యాడు. అంటే కుజుడు బాగా బలంగా ఉన్నాడు కాబట్టి ఈ సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు అంటారు సరే, వాళ్ళకి బాగా కలిసి వస్తుందండి. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న దశమస్థానం కుజుడు బాగుంటే, కుజుడు దశమంలో కర్కాటక రాశిలో స్ట్రాంగ్గా దిగ్బలత్వం బ్రహ్మాండంగా ఉన్నాడు కదండి. స్ట్రాంగ్గా అలా ఉంటే పదవులు రావడము, కంటద్దని బాగా దృఢగాత్రము, మర్చిపోతాం దగ్గర నుంచి. దృఢగాత్రం అంటే మంచి గాత్రం ఉండడము, దృఢమైన శరీరము, ఎక్సర్సైజ్ బాడీ, ఇవన్నీ కుజుడు దశమంలో అంటే ఇస్తాడు కదా. రాజకీయ రంగంలో పదవులు, అంత బాగుంది కుజుడు. అలా ఇంకా చాలా ఉన్నాయనుకోండి. అలా కుజుడు ప్రభావం చాలా బాగుంది. స్ట్రాంగ్నెస్ ఎక్కువ ఉంటుంది. మీరు ఏం చెప్తే ఆ మాట విలువ ఉంటుంది. గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉద్యోగాలు రావడానికి, గవర్నమెంట్ జాబులు చేస్తున్న వాళ్ళకి కూడా డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. రాజకీయ రంగంలో పదవులు, వాళ్ళకి మాట విలువ, శని ప్రభావానికి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి మాట విలువ ఉంటుంది. ఏదైనా 11వ భావంలో చంద్రుడు ఉన్నాడు అంటే ఏంటంటే 22, 23 తారీఖులో దశమాధిపతి లాభంలో ఉన్నాడు. 22, 23 తారీఖులో శుభవార్తలు వినడము, మీకు ఉద్యోగం వచ్చిందని చెప్పి పోస్టింగ్లు రావడము, అదే ఉద్యోగ భద్రత ఏర్పడము, మంచి మంచి కర్మ పనులు బ్రహ్మాండంగా చేయడము, అమ్మవారిని బెజవాడ కనకదుర్గ అమ్మవారిని కొలవడము, ఇవన్నీ కూడా దశమంలో ఉన్నటువంటి, అంటే మీ లాభస్థానంలో ఉన్న చంద్రుడే చేస్తాడండి. మీకు ముఖ్యంగా అక్కయ్యలకు బాగుంటుంది. ఆభరణాలు కొనుక్కుంటారు. చంద్రుడు లాభంలో ఉంటే ఆభరణాలు కొనుక్కుంటారు, బంగారు ఆభరణాలు, తర్వాత ఈ వెండి సంబంధించిన వస్తువులు కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మంచి మంచి వస్తువులు, అలాగే డ్రెస్సెస్ కూడా ఉంటాయి. మీ అక్కయ్య గారికి బాగుంటుంది. సరే, అది పక్క పెడితే 12వ భావంలో కేతుతో కలిసిన చంద్రుడు శుభ ఫలితాలు ఇస్తాడు. 24, 25 తారీఖులో శుభ ఫలితాలు ఉంటాయి. గురుదృష్టి కూడా ఉంది. అంటే విదేశాల పర్యటన వెళ్ళడము, విదేశాల్లో రాణించడము, ధనం అధికంగా ఖర్చు అయిపోతూ ఉండడము, బావులు, చెరువులు, తటాకాలు, అంటే చెరువులు అంటే తవ్వించడము, వారికి సహాయం చేయడం వలన స్వర్గలోక ప్రాప్తి అని చెప్పి నేను చదివాను. సరే, అది పక్క పెడితే 12వ భావంలో కేతు వల్ల ఎక్స్పెన్సివ్గా బాగా ఉంటుందండి. మీకు ఖర్చు అధికంగా ఉంటాయి. సన్మానాలు కూడా జరుగుతాయి. ఇది చాలా బాగుందండి. మీ రాశి వారికి, అంటే మీ రాశి వారికి అంటే తులారాశి వాళ్ళకి ఏ గ్రహం కూడా ప్రాబ్లం ఇచ్చేట్టుగా ఏం లేదు. కానీ అమ్మవారి పూజలు చేసుకోవడము, దుర్గా అమ్మవారిని కొలవడం వలన, బెజవాడ కనకదుర్గ అమ్మవారిని విశేషమైన శుభఫలితాలు ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు మనం రెమెడీస్ చెప్పబోతుండే ఒక చిన్న రెమెడీ. ఇది అన్ని రాశులకు వర్తిస్తాయి. మీకు వీలుంటే అన్ని రాశుల వాళ్ళకి వేయండి. మేషరాశి నుంచి మీనరాశి వరకు, అంటే మేషము, వృషభము, మిథునము, కర్కాటకము, సింహము, కన్య, తుల, వృశ్చిక రాశి వాళ్ళకి, ధనస్సు, మకర, కుంభ రాశులు, మీనరాశులు, ఈ 12 రాశుల వాళ్ళకి ముఖ్యంగా ఈ నెల 28వ తారీఖు నుండి శని త్రయోదశి వస్తుంది. శని త్రయోదశి రోజు తైలాభిషేకం చేయించుకోవడం వలన 12 రాశుల వాళ్ళకి, తైలాభిషేకం తెలుసు కదండి మీకు, శనీశ్వరుని పూజిస్తూ మందపల్లిలో కానీ మీ దగ్గరలో దేవాలయాలకు వెళ్ళి శనీశ్వరుని పూజించడం వలన శని దోషాలు ఉన్న వాళ్ళకి, ఆల్రెడీ సప్తమ స్థాన శని దోషము, అష్టమ శని దోషము, అర్ధాష్టమ శని దోషము, ఏలినాటి శని ప్రభావం చాలా రాశుల వాళ్ళకి ఉన్నాయి. ఇలా శని ప్రభావం, శని యొక్క రాశులు శని ప్రభావం చేయించడం వలన, తైలాభిషేకాలు చేయించడం వలన శనీశ్వరుడు వల్ల వచ్చే కష్టాలు, దోషాలు, అపవాదాలు, అవమానాలు, ఇవన్నీ కూడా తొలగిపోయి సర్వశుభాలు కలగడానికి అవకాశం ఉందండి. శనీశ్వరుడు పూజ చేస్తూ ఆంజనేయ స్వామిని కూడా మనం పూజించడం వలన, ఆయన దగ్గర దీపారాధన, మీకు తెలిసిందే ఉంది కదా, దీపారాధన, తమలపాకులతో పూజలు చేయడము, అప్పాలు నైవేద్యం పెట్టడము, ఇవన్నీ చేయడం వలన, వెంకటేశ్వర దగ్గర దీపారాధన చేయడం వలన ఈ 28వ తారీఖున వచ్చేటువంటి శని త్రయోదశి మీరు ఉపయోగించుకొని అఖండమైన రాజ్యం కలగడానికి అన్ని రాశుల వారికి అవకాశం ఉంది. సో మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని
ఇలా ఉపయోగించడం వల్ల మీ 12 రాశుల వాళ్ళకి మీకు సర్వ శుభాలు, సర్వ సుఖాలు, శని వల్ల వచ్చే దోషాలు పోతాయని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.